బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆమనగల్లులో రైతుల పక్షాన కార్యకర్తలతో దీక్ష చేయగా తెలంగాణ భవన్లో కేసీఆర్ ముఖ్య నాయకులతో మరియు కార్యకర్తలతో సమావేశమై మాట్లాడిన విషయంపై నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు స్పందించారు. హైదరాబాద్ సిఎల్పి కార్యాలయం నుండి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అదేవిధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కలిసి సమావేశంపై మాట్లాడుతూ ఎంపీ మల్లు రవి వారి నివాసం నుంచి మాట్లాడిన వీడియో విడుదల చేశారు. ఈ సమావేశంలో ముందుగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన తను అన్ని అమలు చేస్తున్నానని, ఇచ్చిన హామీల్లో ఇంకా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, ఆడపడుచులకు 2500 సహాయం లాంటివి ఇంకా కొన్ని అమలు చేయాల్సి ఉందని, తప్పకుండా అవి కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆమనగల్ రైతు సభలో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ప్రజా పాలనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమేనని, ఈ వాదంతో ఏర్పడిన తెలంగాణను గత 10 సంవత్సరాలలో అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ పార్టీయే మోసం చేసిందని, ఇప్పుడు రైతు ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రైతు సభలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి జనంలోకి ఏం మొహం పెట్టుకొని వస్తున్నారని, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, ఒకరోజు కూడా అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు 6 నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ లో నుండి బయటికి వచ్చి ఈరోజు రైతుల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు కుటుంబ సభ్యులందరూ కలిసి బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని రంగాల్లో నిండా ముంచారని, మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి తమ సొంత లాభార్జన లక్ష్యంగా పాలన కొనసాగించుకున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, మీరు పెట్టే సభలు, మీరు చెప్పే మోసపూరితమైన మాటలు ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి పక్షాన్ని ఉన్నారని, మీరు ఎన్ని ఎత్తులు వేసినా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మీ ఆగడాలను అన్నీ గమనిస్తూ మరోసారి మీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని వారు స్పష్టం చేశారు. అదేమంటున్నాడు కేటీఆర్ మాట్లాడుతూ కల్వకుర్తిలో అదేంది తులం బంగారం ఎక్కడ పోయింది, అట్లాగే అంటే రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ తులం బంగారమైన ఇతర అంశాలకు సంబంధించినటువంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చేసేది 2500 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికి కూడా రైతు భరోసా కొంత ఇచ్చేది ఉంది. ఆలస్యమైన మాట వాస్తవం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1 సంవత్సరంలోనే చెడ్డ పేరు తెచ్చుకుందని, అధికార యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడపలేకపోతుందని మాట్లాడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళంతా కూడా ఒక గోబెల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తగ్గించాలనేటటువంటి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. 6 నెలలుగా ఫామ్ హౌస్లో ఉండి 6 నెలల తర్వాత పార్టీ ఆఫీసులోకి వచ్చి ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, మేమే గెలుస్తాం, మీరే ఎమ్మెల్యేలు అవుతారని చెప్పడం ద్వారా వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం, ఆ పార్టీ నాయకులు పార్టీ విడిపోకుండా ఉండటం కోసం కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి, పడుతున్నటువంటి ఒక ఆలోచనే తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ఓకే, నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల పని ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి గత ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేసిందని గౌరవ మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా
కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు కసిరెడ్డి నారాయణ గారు చెప్పడం జరిగింది. వాటిలోకి వెళ్లకుండా కేసీఆర్ గారికి ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏ రకంగా ఉండడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా మారిపోయింది అనేదానికి ఒక నిదర్శనం చెప్తా. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగంగానే బోడ మల్లయ్య. ఈ వాడు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పదే చెప్పేది మా నీళ్ళన్నీ దోసుకెళ్తా ఉన్నారు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, దానికోసమే మా ఉద్యమం, దానికోసమే మా పోరాటం అనే పోరాటం చేసి వచ్చిన తర్వాత మాట మార్చి రాయలసీమలకు వెళ్ళి రొయ్యల పులుసు తిని భేషజాలు లేవు, పేషెంట్లు లేవు, మేమిద్దరం ఇప్పుడు అన్నదమ్ముళ్ళం కలిసిపోతాం, కోఆపరేషన్ చేసుకుంటాం అని మన నీళ్లను దోసుకెళ్లడానికి ప్రధానమైన కారకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అంటే కేసీఆరే. ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్లను 60 రోజులు 6 మూల 18 అంటే 180 టీఎంసీల నీళ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవడానికి ప్రధాన కారకులు ఈ గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే. ఇదొక మాట. ఇక పదే చెప్తా ఉన్నాడు, మేము వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ తెచ్చినాం, వాటర్ గ్రిడ్ పెట్టినాం, ఎవరు చేయలే ప్రపంచంలో అని చెప్తా ఉన్నాడు కదా. నేను ఒక క్వశ్చన్ వేస్తా, నీ మిషన్ భగీరథ నీ కమిషన్ల కోసం తెచ్చుకున్నావు. ఇప్పుడు మా అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ చాలా ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు గతంలో రాలేదు. ఎన్నో సందర్భాలు నేనే ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ఎవిడెన్స్ చూపించడం జరిగింది. ఇకపోతే కాళేశ్వరం కట్టినారు, ఆ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి, ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బిసి, కాళేశ్వరం. ఈ కాళేశ్వరం కాస్త కూలీశ్వరం అయింది. ఉండ్లపోచమ్మ కాలువ తెగిపోయింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్టికేషన్ తెగి కింద పడి 6 మంది చచ్చిపోయింది. కేరళలో ఉన్నటువంటి పంప్ సెట్లు బ్లాక్ అయిపోయినాయి. నీ ఎక్కడ ఉంది? పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. అంటే నీ కాలంలో ఏ రకంగా కట్టినామనేది ఇవి నిదర్శనం. ఇటువంటి చాలా కోకొల్లు. ఇక తెలంగాణకు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏమిటంటే వచ్చింది 8 లక్షల అప్పులు వచ్చినాయి. ఈ 8 లక్షల అప్పులు తీసుకొచ్చి ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? రైతులు కంప్లీట్ రుణమాఫీ చేసిందా? పూర్తి స్థాయిలో ఉద్యోగాలు వచ్చినాయా? లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిందా? ఏమి చేయలే. చేసింది ఏమిటంటే అప్పులు చేసిండు. ఈ అప్పులు ఎవరికి పోయినాయి? కుటుంబ పాలన. 5 మందికే ఉద్యోగాలు వచ్చినాయి, బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చినాయి. అందినంత దోసుకున్నారు, దాచుకున్నారు. హ్యాపీగా ఇవాళ రోడ్డు మీదకి వచ్చిండ్రు, దండాలు చేస్తున్నారు. దండాలు ఇప్పుడు చేయాల్సిన సమయం కాదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసి మీరు ఇచ్చిన హామీలో 10% కూడా కంప్లీట్ కాలేదు. మేము వచ్చి వాళ్ళ 14 నెలలే. మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్నమాట కట్టుబడి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలులోకి వచ్చినాయి. మీకు కనబడకపోవచ్చు, ప్రజలకు కనబడుతున్నాయి. మీకు కనబడాల్సిన అవసరం లేదు, ప్రజలకు కనబడితే చాలు. ఇవాళ ఇంకో మాట చెప్తా ఉన్నాను, మీరు రుణమాఫీ చేసినట్టు మీరు ఎంతమంది రుణమాఫీ చేసిన లిస్ట్ చేయండి, మేము ఎంక్వైరీ చేస్తాం. మీరు రుణమాఫీ చేసిన మిత్తి కూడా సరిపోలే. అదేవిధంగా మీరున్నప్పుడు ఒక్క స్ప్రింక్లర్ సెట్ ఇయ్యలే, ఒక్క డ్రిప్ ఇరిగేషన్ ఇయ్యలే, సింగిల్ విండో బ్యాంకులలో 6% రిబేట్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలే. రైతులు